తమలపాకు చెట్టు అండి ఇది. దీంతో పాటు శంకుపూల చెట్టు వస్తుంది. చూడండి ఎంత పెద్దదైందో. ఇది తిప్పతీగ, మనీ ప్లాంట్, ఇది కాకడ మల్లి, అవి శంకుపూలు, శంకుపూల చెట్టు, తులసి, గులాబీ పూల చెట్టు, ఇది సదాబహార్ అంటారు కదండి, ఆ పూల చెట్టు. వెనకాల గులాబీ, ఇదేమో కనకాంబరం, కరేపాకు చెట్టు, ఇది మందారం అండి. దీనికి పురుగు పడితే అన్ని కొమ్మలు కోసేసాను. ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఫ్రెష్గా, చాలా బాగా వస్తుంది. కింద ఇది పాటులాగా అండి, పాటులాగా పూల చెట్లు ఈ మధ్య పెట్టాను, వస్తాయి పూలు. ఇది బ్లాక్బెర్రీ, మామిడి చెట్టు దగ్గర పెట్టాను, అందుకని సరిగ్గా రావట్లేదు చెట్టు. వెనక డబ్బాలు అన్నీ బొచ్చల కూర చెట్లు ఉన్నాయండి దీంట్లో. ఇదేమో చమేలి, సన్నజాజి చెట్లు, సన్నజాజి పైకి పాకుందండి, బాగా పూలు పడతాయి సన్నజాజి. ఇది మామిడి చెట్టు అండి, కొబ్బరి మామిడి, ఇప్పుడే పాకు పడింది, కాయలు పడుతున్నాయి. కాయలు బాగా పడ్డాయండి, కింద పడిపోతున్నాయి కాయలు. చూడండి పిందెలు పడిపోతున్నాయి, పిందెలు. దాని పక్కన ఇది బచ్చల కూర అండి, చూడండి ఎలా వచ్చిందో తీగ. ఇది గులాబీ, పింక్ కలర్, లైట్ పింక్ గులాబీ అండి. ఇప్పుడు ఎండాకాలం కదా, పూలు అంతగా రావు. అదే వర్షాకాలం, చలికాలం అయితే బాగా వస్తాయండి. ఇది పాటులాగా అండి, ఎల్లో పింక్ పూలు. ఇది చూడండి శంకు పూలు. దీంతో బ్లూ టీ చేసుకొని తాగుతాం కదండి, ఆ పూలే ఇవి. వెయిట్ లాస్ కోసం చేసుకొని తాగుతాం కదా బ్లూ టీ, నేను వీడియో కూడా పెట్టాను చూడండి, వెయిట్ లాస్ కోసం. ఇదిగోండి వైట్ పూలు, ఇవి పనికిరావు, ఇవి అయితే బాగా వెయిట్ లాస్కి పనికొస్తాయి. ఇవన్నీ శంకు పూల చెట్లు అండి. చూడండి పూలు ఎలా వచ్చినాయో, బ్లూ పూలు. మీరు కూడా వేసుకోండి, వెయిట్ లాస్ కోసం వాడచ్చు ఈ పూలు. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇది కనకాంబరం, సబ్జా, తులసి, ఇది జెట్ ప్లాంట్ అండి, ఈ మధ్య కొత్తగా తెచ్చిపెట్టాను, ఇప్పుడిప్పుడే వస్తుంది. దీని పక్కన స్టార్ ఫ్లవర్స్ చెట్టు, ఇది గులాబీ చెట్టు, పింక్ కలర్. ఎండాకాలంలో చెప్పాను కదండి, ఎండాకాలంలో ఎక్కువ రావు, ఇప్పుడిప్పుడే వస్తుంది. ఇదంతా ఎండిపోతే తీసేసాను, మళ్ళీ ఇగురు వస్తుంది. గులాబీ చెట్టు, ఇది శంకు పూలుది, ఇది సదాబహార్ వైట్ పూలు, ఇది శంకు పూలేనండి. ఇది షో పూలు, ఇది వాము, ఇది తిప్పతీగ చూడండి ఎంత బాగా. ఈ చెట్టు ఊరకనే వచ్చేసిద్దండి, తీగ ఇది తుంచి పెట్టేస్తే వచ్చేసిద్ది. ఇది తీగ తెచ్చి పెట్టానండి, వచ్చేసింది ఇది. ఇవి ద్రాక్ష పళ్ళు,
ఇది నీడల్లో పెట్టాలంటే అండి, పైన పెడితే ఎండిపోయిందండి. మళ్ళీ తెచ్చి కింద పెట్టాను అన్ని కొమ్మలు కోసేసి. చాలా బాగా వచ్చింది చూడండి. ఈ 3 ద్రాక్ష చెట్లు అండి. ఇది 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 నల్ల ద్రాక్ష, తెల్ల ద్రాక్ష. చూడండి కింద నీడల్లో పెడితే ఎంత బాగా వచ్చిందో ద్రాక్ష చెట్టు. ఇంకా తీగ కట్టలేదు, తీగలు కట్టాలండి దీనికి. ఇది లిల్లీ ఫ్లవర్, స్టార్ ఫ్లవర్. ఇది గోరింటాక్ అండి. ఇది ఎండిపోయిందండి. ఎండిపోతే అన్ని కొమ్మలు కోసేసాను. మళ్ళీ బాగా వస్తుంది, ఎగురు పడింది చూడండి. గోరింటాకు చెట్టు. ఇది షో పూలు. దీంట్లోనే వైట్ మందారం ఉందండి. దీంట్లో 2 చెట్లు ఉన్నాయి. దీంట్లో వైట్ మందారము, ఈ షో పూలు. దీని పక్కనేమో శంకు పూలు, ఇది బ్లూ శంకు పూలు. ఇది మామిడి చెట్టు. ఇది కలబంద చెట్లు. ఇది కూడా గోరింటాకేనండి. దీనికి కూడా ఎగురు పడుతుంది చూడండి. ఇది ఆమ్లా, ఉసిరి. ఇవి టమాటా చెట్లు అండి. ఇది నారింజ. 2 సార్లు కాయలు పడ్డాయండి, మళ్ళీ పడతాయి. ఇది షో పూల చెట్టు. ఇది అంజూరా అండి. చూడండి కాయలు పడుతున్నాయి ఇప్పుడిప్పుడే. కలబంద. ఇది షో పూలేనండి. ఇది కూడా వీడియో పెట్టానండి. ఈ పూలు చాలా బాగుంటాయి, వంకాయ కలర్లో, లైట్ వంకాయ కలరు. ఇది గులాబీ. ఇది షుగర్ ఆకు అంటారండి ఆ చెట్టు. చూడండి వైట్ గులాబీ. ఇది అంజీరా చెట్టేనండి. గులాబీ చెట్టు. ఇది సీతాఫలం చెట్టు అండి. దాని అంతటా అదే వచ్చింది. అది చూడండి. టమాటాలు చూడండి ఇప్పుడే వస్తున్నాయి. కంపోస్ట్ చేస్తాను కదండి, అదేనండి, దాంతోనే వచ్చేస్తాయి కూరగాయలు. చెత్త అంతా తీసుకుని వచ్చి చెట్లలో వేస్తాను. ఆ చెట్లు వచ్చినాయి. ఇది గులాబీ చెట్టు, పింక్ కలర్. ఇది వేపాకండి. వేపాకు దేంట్లో అయినా వాడతారు కదా, జుట్టు కానీ, తాగటానికైనా, జ్యూస్ తాగటానికి. జ్యూస్ తాగితే కడుపులో పురుగులు చచ్చిపోతాయండి. తాగే వాళ్ళే తాగుతారులేండి, చాలా చేదుగా ఉంటుంది కదా అది. ఇది లిల్లీ పూలు, పింక్ లిల్లీ పూలు ఇప్పుడే వస్తుంది. ఇది గులాబీ పువ్వు చెట్టు. ఇది పింక్ కలర్ ఫ్లవర్స్. ఇది సదాబహార్, పింక్ కలర్. ఇది చిట్టి గులాబీ, పింక్ కలర్ అండి, వైట్ అండ్ పింక్. నిమ్మకాయ చెట్టు. ఇది శంకు పూల చెట్లు అండి. ఇది కృష్ణ తులసి, మామూలు తులసి. ఈ శంకు పూల చెట్టు. పాటులాగా కింద చూసాం కదా, అది పింక్ కలర్ పాటులాగా. ఇది జాజి పూల చెట్టు అండి, చిన్న జాజి పూలు అంటారు కదా ఆ చెట్టు. చూడండి పింక్ కలర్ పాటులాగా ఎంత బాగుందో. రెడ్ కలర్ ఇక్కడ ఉంది, చూడండి రెడ్. చిన్న జామ చెట్లు గింజలు వేస్తే వచ్చేస్తాయి. కంపోస్ట్ చేస్తాం కదండి. ఈ ఆకులు టీలో వేసుకుంటుంటానండి నేను.
నా హెర్బల్ ఆకులన్నీ హెర్బల్ టీ చేస్తాను కదండి, ఆకులన్నీ నా పైన ఉంటాయండి. సబ్జా ఆకు, తులసి ఆకు, జామ ఆకు, తిప్పతీగ, ఇందాక తిప్పతీగ చూపించాను కదా అది, ఇంకా ఏమైనా పుదీనా అన్నీ వేసుకోవచ్చండి హెర్బల్ టీలో. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. ఎండాకాలం కదా, ఎండిపోయినట్టున్నాయి చెట్లు. నీళ్ళు బాగా వేస్తే మళ్ళీ వస్తాయి. ఇది చూడండి కలర్ పాటులాక పింక్ కలర్ బాగుంది కదా. ఇవన్నీ శంకు పూల చెట్లు. ఎల్లో కలర్ పాటులాక చాలా బాగుంది కదా కలర్. ఎల్లో కలర్ పాటులాక, ఇందాక పింక్ చూసాం కదా, ఇప్పుడు ఎల్లో. ఇది బెర్రీస్. దీంట్లో ఇదే నిమ్మకాయ చెట్లు అన్నీ ఉన్నాయి. ఇదిగోండి కరివేపాకు, ఇదిగోండి పింక్ కలర్ గులాబీ, ఎల్లో కలర్ గులాబీ. ఇది వీడియో పెట్టాను కదండి, ఎల్లో డట్టి ఫెల్లో అని, ఆ గులాబీ. చూడండి అన్నీ ఇది వచ్చిన. నేను బూడిద వేసానండి అన్ని చెట్లకి, ఒక్కొక్క స్పూను బూడిద అంటే అదే పొయ్యిలలో కట్టెలు వెలిగిస్తారు కదా, అదేనండి. ఆ బూడిద తెచ్చేస్తే బాగుంటాయండి చెట్లు. లేకపోతే ఇది టీ పొడి ఉంటుంది కదా, టీ పొడి వేయచ్చు. టీ పొడి కూడా ఒక్కొక్క స్పూను, ఒక్కొక్క కుంటీకి ఒక్కొక్క స్పూన్ వేయచ్చండి, బాగుంటాయి చెట్లు. ఎండాకాలంలో 2 పూట్ల వేయండి నీళ్ళు. తడిగా ఉంటే వేయద్దు, చెట్లు పాడైపోతాయి. బాగా ఎండిపోతేనే అప్పుడు వేయండి నీళ్ళు చెట్లలో. ఈ ఫ్లవర్స్ చూడండి, షో ఫ్లవర్స్, తీగలండి ఇవి ఎంత బాగున్నాయో. వైట్, బ్రింజాల్ అండ్ వైట్, చాలా బాగున్నాయి కదా ఈ పూలు, ఎంత షోగా ఉన్నాయో. నేనేం లేదండి, తీగ తెచ్చి పెట్టానండి. ఇది ఇట్లా తుంచి తీగ తెచ్చి పెట్టాను, అది వచ్చేసింది. చెట్లు కొనుక్కొని పెట్టలేదండి, ఇవి తీగలు తుంచి తెచ్చి పెట్టాను, వచ్చేసిందండి. వచ్చింది అనుకోలేదు నేను అసలు, అయినా ఎంత బాగా వచ్చింది చూడండి. కొమ్మలు తెచ్చి పెడితే వచ్చేసింది. ఇవి తీగలండి ఇవి, ఆ తీగలు తుంచుకొని తెచ్చి పెట్టానండి, ఎంత బాగా వచ్చినాయి చూడండి. నేను అంతేనండి, ఎక్కడ చెట్లు చూసినా అవి కొమ్మలు తెచ్చి పెడుతుంటాను. మంచి పూలు అవి చూసి చాలా బాగుంటాయి. ఈ కలర్ చాలా బాగుంది కదండి, నచ్చింది నాకు. ఈ 2 బాగా నచ్చినాయి. కొమ్మలు తెచ్చి పెట్టాను, వచ్చేసినాయి చెట్లు, బాగా వచ్చేసినాయి.